యాదాద్రి భువనగిరి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా జరుగుతూ, కోట్లాది మంది విద్యార్థుల ఆశయాలు, వారి భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆలేరు పట్టణంలోని మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత నిరసన దీక్ష చేపట్టి, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ లెక్కల ప్రకారం గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఈ ఘటనల వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అనిశ్చితి, ఆందోళనలకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులు నెలల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్ష నిర్వహణపై తీవ్ర వివాదం నెలకొని, పరీక్ష రద్దు కావడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని పేర్కొన్నారు. ఈ అనిశ్చితి, ఆందోళనల నేపథ్యంలో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి దేశానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీర్ల ఐలయ్య విమర్శించారు.